हाउस नंबर ये किसका है? ये टिक मारे सो नहीं है ना, डेट ऑफ बर्थ नहीं है। लेडीज दिन 2002 में है हमारा। अम्मी का है। क्या नाम है? इక్కడికి కౌన్సిలర్ శశిరేఖ అనిల్ కుమార్ గారి ఇంటి దగ్గర హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉన్నది. ఇక్కడ రాయడానికైనా కానీ ఓ ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉన్నారు. బిఎల్ఓ ఉన్నారు, ఆర్పీ ఉన్నారు. వాళ్ళ సాయం చేసి మీరు ఏ విధంగా ఫామ్ ఫిల్ చేసి ఎంబడే ఆన్లైన్ చేసుకోగలరు. ఇక్కడ అందుబాటులో ఉంటారు. పొద్దున్న నుంచి 10 o'clock నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. అందు గురించి కంపల్సరీ వచ్చి మీరు ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్ చేసుకోగలరు. అంటే ఎన్ని రోజులు టార్గెట్ చేయాలనుకుంటున్నాను? అంటే మీ వార్డుకి వచ్చేసి ఎన్ని రోజులు టార్గెట్ చేయాలనుకుంటున్నాను? నేను ఒక 5 days 6 days చేయాలనుకుంటున్నాము. బిఎల్ఓ సహకరించి బిఎల్ఓ ఆర్పి మళ్ళీ ఇంకా మా పిల్లలకి ఇట్లా ఉన్నారు ఇద్దరు ముగ్గురు, వాళ్ళు వచ్చి ఇట్లా ఫామ్ ఫిల్ చేసి మొత్తం టోటల్ ఆన్లైన్ చేసి కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. 5 days కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ప్రోగ్రామ్. ఇవి 2002 లిస్టుల ప్రకారంగా 2002 ప్రకారంగా మా దగ్గర లిస్టులో ఉన్నాయి. 206 బూత్కు ఏ సంబంధించింది అనేది మొత్తం లిస్ట్ అవుట్ మేము పీడిఎఫ్ తెచ్చుకున్నాము, లిస్ట్ అవుట్ చేసినాము, లిస్టులు తెచ్చుకున్నాము. వాళ్ళకి ఏ విధంగా బాధ కలగకుండా ఇబ్బంది కలగకుండా మేము అన్ని విధాలుగా అన్ని నంబర్లు చూసి నంబర్లు మెన్షన్ చేసి ఇస్తున్నాం. ఒకవేళ కోడల పిల్లలు ఇప్పుడు వేరే ఊరికెళ్ళి చేసుకొని వచ్చారు, వాళ్ళ గిట్ల మేము పీడిఎఫ్లో చూసి ప్లే స్టోర్లో పోయి వాళ్ళకి వెతికి వాళ్ళ నంబర్లు గిట్లా తీసుకొని కలెక్ట్ చేసి నింపిస్తున్నాము. ఆ విధంగా ఇట్లా అవుతున్నది. వెసులుబాటుగా ఇక వాళ్ళకు దొరకకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళని తెచ్చుకోమంటున్నాం. అయినంత మటుకైతే ఖచ్చితంగా ఇక్కడ అన్ని ఫారాలు ఫిల్ చేసి ఆన్లైన్ చేపిస్తున్నాం. అంటే ఇప్పుడు మొత్తం మన ఈ వార్డుకు సంబంధించి కావచ్చు, మిగతా వార్డులు కూడా ఇంత పడ్డే వాళ్ళు గిట్లా ఇళ్ళకు 15th వార్డు 17th వార్డు గిట్లా కలిసిన బూత్లో 206లో మాకు 1590 ఓటర్స్ మొత్తం ఈ 206లో 1490 ఓటర్స్ మాకు వచ్చినాయి. దాని విధంగా ఏ వార్డైనా అది ఇది అంటలేము, కాకపోతే నింపియాలి మనోళ్ళు కదా. అన్ని వార్డులు 206లో ఉన్నాయి కాబట్టి అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఈమెకు బిఎల్ఓకు సరిగ్గా ఆమెకు బిఎల్ఓ ఇచ్చింది కాబట్టి ఆమెకు అందుబాటులో ఆమెకు ఎన్ని ఇచ్చారో అన్ని మొత్తం టోటల్ చూసుకుంటున్నాం. నేను ఉండి చూసుకొని ఆమె ఫిల్ చేస్తుంది, ఆన్లైన్ చేస్తున్నాం. అంటే ఇవి వారం రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారా? వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకోటి మేము సాయంత్రం ఇట్లా వాళ్ళకు ఇంకో 2 మనుషులను పెట్టి మేము ఇట్లా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక 8 o'clock అట్లా వాళ్ళ ఇళ్ళకి పోయి విజిట్ చేసి వాళ్ళ ఇళ్ళకి ఇట్లా రాసిచ్చి వస్తున్నాము. నేను ఉండి ఒక 2 పిల్లల్ని పంపిస్తున్నాను. నేను వాళ్ళ ఇళ్ళ నుండి రాసి వస్తున్నాం. ఆల్రెడీ 11-12 గంటల వరకు ఉంటున్నాం. వాళ్ళు ఎవరన్నా రమ్మని చెప్తే వాళ్ళ ఇంటికి ఇమీడియట్లీ పోయి రాసి వస్తున్నాం. అంటే మ్యాక్సిమం ఫామ్స్ అయితే ఫిల్అప్ అయిపోతున్నాయి కానీ రాడికే ఆన్లైన్ కావడం లేదు. ఆన్లైన్ ఇంకా ఈ రోజన్నా రేపటి నుంచి అన్నా ఫాస్ట్గా అయితే ఆన్లైన్. అంటే సర్వర్ డౌన్ ఉందట? సర్వర్ డౌన్ ఏం లేదు ఇప్పుడైతే. వాళ్ళు రావట్లేదు, ఫోటోస్ క్యాండిడేట్స్ రావడం లేదు, క్యాండిడేట్స్ రావట్లేదు, ఫోటోస్ లేవని, ఫోటోస్ కొన్ని క్లియర్గా లేవు, పాత ఉన్నాయి. ఫోటోస్ తీసుకొని రావడం వల్ల జర వెనక ముందు అవుతున్నారు. సండే నుంచి రేపటి నుంచి మండే నుంచి అయితే ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? అది క్యాండిడేట్స్కు మీరు ఏమి కావాలి? క్యాండిడేట్స్ కంటే ఇప్పుడు పిల్లలు तुम्हारा काम का है और तो पूरे दे दिए तुम? पूरे दे दिए। कितने तुम्हारे? 4 है। पूरे भरे तो पूरे नंबर मिले तुम्हारे 2000 को? చనిపోయారు వాళ్ళ డిఫరెన్స్ తీసుకొని సబ్మిట్ చేయాలి. కొత్తది ఇప్పుడు ఆ ఫామ్లు ఉన్నాయి, కొన్ని ఫారాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళకి ఇట్లా డెత్ సర్టిఫికేట్ తెచ్చి బిఎల్ఓకి సబ్మిట్ చేయగలరు. అయితే ఇంకోటి డెత్ సర్టిఫికేట్ చాలా మందికి తీయడంలో ఉంటారు, కొంతమంది తీయకపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే
మనం యాక్చువల్గా డెత్ అని రాస్తున్నాము. Hmm. తర్వాత నోటీస్ పంపిస్తారు వీళ్ళు, Hmm. బిఎల్ఓ ద్వారా నోటీస్ ఇస్తారు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తారు. Hmm. ఆ నోటీస్ లో మనం ప్రూఫ్ చేయించుకోవాలి. ఇలా చనిపోయారని పంచనామాలన్నా ఏదన్నా ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రూఫ్ చేయించుకుంటే సరిపోతుంది. అంటే పక్క వాళ్ళని అడిగి తెలుసుకుంటే అది అడిగి తెలుసుకుంటారు. Okay. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ప్రూఫ్ అయిపోతే అది ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. అయితే ఇంకో డబల్ ఉండే ఉంటాయి మీ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే డబల్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? డబల్ ఉంటాయి ఇట్లా అవి ఎగిరిపోతాయి. అనవసరంగా డబల్ నింపడం కాదు, సింగిలే నింపుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు సింగిల్ నింపుతారు, అది ఇంకోటి అట్లా ఉండదు అనుకో ఎక్స్ట్రా, దాని పరిస్థితి ఏంది? దాని పరిస్థితి అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపో ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. Okay. ఒకటే వేరే ఊర్లో ఇప్పుడు ఈడ నింపి ఇంకో దగ్గర నింపినా కానీ అవి క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకటే దగ్గర ఏడున్నా కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డబుల్ ఉండి ఇప్పుడు సంగారెడ్డిలో ఉండి ఈడ ఉన్నది ఏనన్నా ఒక దగ్గర సంగారెడ్డిలో నింపుకోవాలి, ఇక్కడ నింపుకోవాలి. డబుల్ నింపితే మట్టి మొత్తానికి ఓటు లేకుండా పోతుంది. మేము మ్యాక్సిమం చెప్పి ఓటర్లకు బిఎల్ఓ కానీ అంటే మరి ఓటర్లకు అవగాహన కల్పిస్తారు ఈ విషయంలో కల్పిస్తున్నాం. ఆల్రెడీ చెప్తున్నాం మేము. డబ్బులు ఇప్పుడు ఫారాలకి ఇట్లా కొందరికి డబ్బులు వచ్చినాయి, డబ్బులు ఇవ్వట్లేదు, ఒకటే ఇస్తున్నాం మేము. అంటే ఒకటి చేద్దాం, ఇప్పుడు 4 వస్తున్నాయి కొందరికి, 4 ఇట్లా ఇవ్వట్లేదు. ఏం చేస్తారంటే 4 ఇట్లా తిప్పిస్తున్నాం. అట్లాంటి బిఎల్ఓ జాగ్రత్త ఇంట్రెస్ట్గా తీసుకొని ఆపేసి సింగిల్గానే ఇచ్చి సింగిల్గా నింపిస్తున్నాం. వాళ్ళకి ఏదైనా కానీ అందుబాటులో ఉండి నింపిస్తున్నాం. ఫోన్ అయినా కానీ కాంటాక్ట్ అయినా కానీ బిఎల్ఓ గారు రెస్పాన్స్ ఉన్నది, ఆర్మీ రెస్పాన్స్ ఇస్తున్నాం, మేము ఇట్లా రెస్పాన్స్ ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళకు హెల్ప్ అయితే చేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ ప్రోగ్రాము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు 2 సార్లు మీటింగ్ పెట్టారో, మన సార్ మినిస్టర్ మన దామోదర్ రాజనరసింహ గారు మాకు ఒకసారి మీటింగ్లో చెప్పాడు. మీటింగ్లో చెప్పి ఏ విధంగా ఫిల్ చేయాలో, ఏ విధంగా దానికి సహాయం చేయాలో అనేది మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా మంత్రి గారు. దానివల్ల మేము అందరికీ అవగాహన చెప్పి ఫామ్ ఫిల్ చేయడము. మళ్ళీ ఇంకోటి, మీరు ఎస్ఐఆర్ స్పెషల్ సర్వీస్ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వీస్ అనేది అందరికీ ఉపయోగపడేటట్టు మీరు తొందరగా వచ్చి ఫామ్ ఫిల్ చేసుకొని ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది, అక్కడ వచ్చి చేసుకోగలరని నా యొక్క మనవి.